కొంతమంది ఎప్పుడు జీవితాంతం ఏడుస్తూనే ప్రార్థన చేస్తుంటారు. అట్లా చేసినారా యేసు ప్రభు? ఆహారం ఆయన చేతిలోకి తీసుకుని వచ్చి 5 రొట్టెలు 2 చేతులు ఇచ్చినప్పుడు 5 రొట్టెలు మళ్ళీ ఆ ప్రార్థన అయిపోయిన వెంటనే ఫుల్ హైపర్ యాక్టివ్ అయిపోతారు అందరూ. ఎవరు ల్యాప్టాప్ల మీద వాళ్ళు, ఎవరు మొబైల్ మీద వాళ్ళు, ఎవరు ప్రోగ్రాంల మీద వాళ్ళు, ఎవరు టీవీల మీద వాళ్ళు, అంతా ఫుల్. అప్పుడు చెప్తారు లైట్లు ఆఫ్ చేసిన తరపులని వేసి పండుకోరా. ఇప్పుడు నిద్ర రావట్లేదు. అప్పుడు వస్తున్నావే అంటే నీకు నిద్ర రావాలంటే ఒకటే ఒక మార్గం, మీ పిల్లలకు నిద్ర రావాలంటే ఒకటే ఒక మార్గం అవలంబించండి. చెప్పనా? పాటలు మనుషుల బంధకాలను తెంచుతాయి. కొత్త నిబంధనలో కూడా అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలు శీలను వాక్యం ప్రకటించినందుకు కొట్టి ఈడ్చుకొని గ్రామ చావిలోనికి ఇంక చనిపోయినారని దాదాపు వదిలేసిన పరిస్థితుల్లో తీసుకుని వెళ్ళి జైల్లోకి వేసినారట. అప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే పౌలు శీలలు పాటలు పాడొచ్చు. పగలు కాదు, ఆర్కెస్ట్రా కాదు, కచేరి కార్గ్ యమహా కీబోర్డ్ కాదు. అక్కడ ఏంటి బ్యాకప్ మ్యూజిక్ లేదు, ఎక్స్టెండెడ్ మ్యూజిక్ లేదు, మెలోడీ లేదు, గిటార్ లేదు, ఫ్లూట్ లేదు, ఏం లేదు. దీన్ని దేవుని ఆత్మ ఉన్నాడు. పాత దినాల్లో ఒక 20 ఏళ్ల క్రితం ఒకటే ఒక పదం పెట్టేవాళ్ళు, సువార్త కూడికలని లేదా ఉద్యోగ కూడికలని పెట్టేవాళ్ళు. దైవికంగా అన్నీ సాఫీగా జరిగిపోతున్న దినాల్లో మన హెబ్రోన్ ఫెలోషిప్లో మాత్రం పరిశుద్ధ సమాజ కూడికలు అని పెట్టేవాళ్ళు. ఈ 3 పదాలే తెలుసు. ఇప్పుడు 2 ఇవి ఎగిరిపోయినాయి. ఉద్యోగ కూడికలు అనేది, ప్రత్యేక సువార్త కూడికలు అనేది ఎగిరిపోయినాయి. ఎందుకు అని నేను కొంతమందిని అడిగితే బయట వాళ్ళని అవి పెడితే ఎవరు వస్తారు బ్రదర్? ఇట్లా హైలైట్గా పెట్టాలి. అగ్ని అభిషేక కూడికలు అంటే అమ్మో అగ్ని దిగిపోతుందేమో అని వస్తున్నారంట, దహించబట్టాను కొంతమంది. యెహోవా యందు భయభక్తులు గలవాడిలాగా ఆశీర్వదించబడును, చేతుల కష్టార్జితం ఆయన అనుభవిస్తాడు. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు చాలు. కనుక సియోనుకి ఏమున్నాయనో ఒక 5 భాగాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఈ పూటకి. గేట్స్ ఆఫ్ జయోన్, సియోను గుమ్మములు. దీనికి ఇంకో పదం యెరూషలేము గుమ్మములు అని కూడా వాడబడుతూ వచ్చింది. కీర్తనలు 122 సామ్ 122 2వ వచనం చాలు. గుమ్మములు, గేట్స్ ఆఫ్ జయోన్, సియోను గుమ్మములు. గుమ్మము ప్రవేశ ద్వారం. ఆ గుమ్మము లేకపోతే అది మూత వేయబడిన ఉద్యానవనం, అదొక జలకూపం. ఈ గుమ్మము యేసుక్రీస్తు ప్రభువే. 118వ కీర్తన సామ్ 118 20వ వచనం చాలు. ఇది యెహోవా గుమ్మం. దిస్ ఈస్ ద గేట్ ఆఫ్ ద లార్డ్. మనుషుల గుమ్మాలకి దేవుడి గుమ్మానికి తేడా ఉంది. మనుషుల గుమ్మంలోనికి అందరూ రావచ్చు, కానీ యెహోవా గుమ్మంలోనికి నీతిమంతులు ప్రవేశిస్తారు. ఈ గుమ్మము తెలుగులో భాషా పదమైన ప్రయోగం 3-4 పదాల్లో చెప్పబడింది. గుమ్మము అని, ద్వారము అని, ప్రవేశము అని. కానీ ఇంగ్లీష్ బైబిల్కి వచ్చేటప్పటికే గవిని అని. ఇంగ్లీష్ బైబిల్లో ఒకటే పదం వాడబడింది, గేట్. వర్షం మొదటిది దేవుని మందిర సందర్భంలో ఆదికాండం 28లో యాకోబు మనకు పరిచయం చేస్తాడు అనుకుంటా. దిస్ ఈజ్ నన్ అదర్ దాన్ ద గేట్ ఆఫ్ హెవెన్. తెలుగులో ఇది పరలోకపు గవిని అని రాశారు. ఈ గుమ్మం అనే మాట అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇది పరలోకపు గుమ్మం.
ఇప్పుడు 118 ఇందాక మనం చదివిన 20వ వచనము, దానికి మనం రిలేట్ చేసుకుంటే ఎంత తక్కువ, ఇట్స్ ఎ నైస్ ఫిట్టింగ్, చక్కగా అడిగినట్లుగా కనిపిస్తుంది. నీతిమంతులు ప్రవేశించే గుమ్మము యెహోవా గుమ్మం, అది పరలోకపు గుమ్మం. అందుకే యోహాను సువార్త 14:6 యేసుప్రభువు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, మార్గము. ఐఎమ్ ద వే. మార్గం ఎక్కడికి వెళ్తుంది అంటే గుమ్మము దగ్గరికి వెళ్తుంది. గుమ్మము లేకుండా మార్గాలు ఉండవు. ఆ మార్గాలు సరైనదిగా సామెతలో చెప్పబడింది కదా, ఒక ఎదుటి సరైనదిగా కనపడే మార్గం ఒకటి కలదు కానీ తుదకది మరణమునకు త్రోవ తీయను. యెరూషలేము యొక్క గుమ్మాల గురించిన ప్రస్తావన నెహెమ్యా 3లో మనకు చెప్పబడుతూ వచ్చింది. యెహోవాకు ప్రియమైన సియోను గుమ్మాలు, యెరూషలేము గుమ్మాలు. ఆధ్యాత్మికతను మనకి ఉట్టిపడే అనుభవంలోనికి తీసుకురావాలని పరిశుద్ధాత్మని ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. నెహెమ్యా చాప్టర్ 3 మొదటి వచనం, నెహెమ్యా 3:1. ప్రధాన యాజకుడైన ఎలీషీబును అతని సహోదరులని యాజకులు లేచి గొర్రెల గుమ్మమును కట్టి తలుపులు నిలిపిరి. కనుక మొదటి గుమ్మము ఇక్కడ గొర్రెల గుమ్మము. ఆఖరిదేంటి? 3వ అధ్యాయము 28వ వచనము లేదా 32, 3:32. మరియు మూలకును గొర్రెల గుమ్మమునకును మధ్యను బంగారపు పనివారును వర్తకులను. గొర్రెల గుమ్మము 3వ అధ్యాయం గొర్రెల గుమ్మముతో ఆరంభించబడుతుంది. షీప్ గేట్స్ అదే గుమ్మముతో ముగించబడుతుంది. బైబిల్ కూడా గొర్రెపిల్లతో ఆరంభించబడుతుంది. ఆదికాండం 22 ఇస్సాకు అంటాడు కదా, వేర్ ఇస్ ద ల్యాంబ్? దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడ? ఇప్పుడు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ద వెడ్డింగ్ ఆఫ్ ద ల్యాంబ్, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చెను. కనుక యేసుక్రీస్తు ప్రభువే ఆ గొర్రెపిల్లను మనకు తెలుసు. ఈ గుమ్మము గొర్రెల గుమ్మం అంటే రక్షణను జ్ఞాపకం చేస్తుంది. స్పీక్స్ ఆఫ్ సాల్వేషన్. అక్కడ ఆరంభించబడి అక్కడే ముగించబడుతుంది. యేసు ప్రభువు ఈ భూమి మీదకి రావడం ఉద్దేశం కూడా అదే. అందరికీ మారమనసు పొందాలని, రక్షణ పొందాలని ఆయన ఇచ్చేయించుచున్నాడు. అందుకే లూకా 18:10 నశించిన దానిని మన్నించను. 19:10 వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకమునకు వచ్చెను. కనుక యేసు ప్రభువు వారు భూమి మీద ఏ మానవుడు సరైన దైవ గుమ్మం దగ్గరికి రాకుండా, రక్షణ మార్గంలో రాకుండా త్రోవ తప్పి తిరుగుతున్నప్పుడు, రోమపత్రికలో చెప్పబడిన అందరినూ త్రోవ తప్పి. ఏం త్రోవ? ఏ త్రోవ? వెరీ గుడ్, చాలా బాగా చెప్తాను. మీరు చెప్పరు కానీ చెప్తే మనకు గన్ షాట్ కరెక్ట్ చెప్తారు. ఏ త్రోవ? వెరీ గుడ్. బైబిల్ ఎంత అందమైందంటే ప్రశ్నలు ఇక్కడే ఉంటాయి, జవాబులు ఇక్కడే ఉంటాయి. ఎతికే వాళ్ళకి, చూసేవాళ్ళకి, వినేవాళ్ళకి, చెప్పేవాళ్ళకి. ఇదే త్రోవ, దీనిలో నడువుడైన ఒక శబ్దము మీరు వింటారు. నేను త్రోవలో ఉండగా యెహోవా నన్ను నడిపించాను. ఆ త్రోవ యేసు ప్రభువే. యెషయాలో చెప్పబడింది కదా, బిహోల్డ్ ఐ మేక్ ఎ వే ఇన్ ద విల్డర్నెస్. ఇదిగో అడవిలో, అరణ్యంలో త్రోవ నేను కలగజేయుచున్నాను. ఎందుకు వచ్చినారంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను అరణ్యంలో త్రోవ కలగజేయటానికి. యేసు ప్రభు వారికి నేను మార్గం సిద్ధపరచు, మార్గము, త్రోవ ఇవన్నీ పర్యాయ పదాలు తెలుగులో. కనుక ఇవన్నీ ముందుగా తయారు చేసి యేసుక్రీస్తు అనే మార్గము, నేషనల్ హైవే, ఆయన రాబోతున్నాడని. పాత ధర్మశాస్త్రం అంతా ఏంటి? మీ ఎంఈపీలో మాదిరి అక్కడ ఇక్కడ ఉన్న మామూలు రోడ్లు, డబుల్ లైనర్ లాంటిది. అవన్నీ అవసరమే,
కానీ యేసుక్రీస్తు ప్రభు అనే నేషనల్ హైవే, ఆ మార్గంలో ఎక్కడ తిరిగినా అక్కడికి రావాలి. కనుక యేసుక్రీస్తు ప్రభు అనే నేషనల్ హైవేలోనికి వచ్చినప్పుడు రాజమార్గం అని చెప్పబడింది. ఇది నేను చెప్పే మాటలు, సొంత మాటలు అని మీరు అనుకుంటున్నారేమో కదా. నేను సాధారణంగా వాక్యం వ్యవహార భాషలో చెప్తుంటాను కనుక చాలామందికి సొంత మాటలుగా కనిపిస్తాయి. అలాగే వ్యవహారిక భాషలో కాకుండా మిషన్ టైప్లో చెప్పాలి. దేవుడు లోకమును ఎంతో ఈ త్రోవ తప్పి తిరుగుతున్నారు, అంటే రాజమార్గం విడిచిపెట్టి తిరుగుతున్నారు, ఈ దైవ మార్గం విడిచిపెట్టి తిరుగుతున్నారు, దేవుని యొక్క కార్యం విడిచిపెట్టి తిరుగుతున్నారు. కనుక వారందరినీ మార్గం వదిలిపెట్టి ఏం తిరుగుతాయి? గొర్రెలే తిరుగుతాయి. అందుకే రోమపత్రికలు చెప్పబడిన త్రోవ తప్పి ఏకముగా డాష్ అయిన వారందరినీ ఆయన తిరిగి త్రోవలోనికి తీసుకుని వచ్చుట కొరకాయి ఆయన త్రోవగా ఈ భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. అందుకే మన పాపములన్నీ భరించడానికి శిలువ మీదకి వెళ్ళి ఆయన మన పాపములన్నింటినీ సహించి వ్యసనాక్రాంతుడై వ్యాధిని అనుభవించి చూడనొల్లని వాడిగా చేయబడి ముఖం మీద ఉమ్మి వేయించుకొని చేతుల్లో మేకులు, దేహమంతా రక్తసిక్తము, గుర్తించడానికి వీలు లేకుండా వికారుడుగా మార్చబడి ప్రక్కలో బలెంతో పొడిపించుకొని చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన లేచి పరలోకములో మహామహుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అది త్రోవ. ఎనీ త్రోవ అదర్ దెన్ ద త్రోవ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఎ త్రోవ అట్ ఆల్. ఇట్ లీడ్స్ టు డెత్. యేసు ప్రభు వారికి వలపట్ట మార్గాలుగా కనిపించేవి. అందుకే నేను ఇందాక చెప్పాను కదా, 6000 సంవత్సరాల మానవ చరిత్రలో సొలొమోను అనే మహాజ్ఞాని గమనించింది ఏంటంటే, చాలామంది త్రోవలు చేసుకుని ఎవరిదాన్ని వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరింటికి వాళ్ళు త్రోవలు చేసుకుంటారు కదా. అన్ని రాజమార్గాలు కావు. వాళ్ళు చేసుకుని కాలినడక కావచ్చు, లేకపోతే ఎద్దుల బండి దారి కావచ్చు, సైకిల్ వెళ్ళి త్రోవ కావచ్చు, ఏదో ఒక త్రోవలు చేసుకుని ఉన్నారు. ప్రతి వాళ్ళు ఇన్బిల్ట్ వేస్ తయారు చేసుకున్నారు. బాగుంది కదా మా ఇంటికి దారి, మీ ఇంటికి బాగుంది, దేవుని ఇంటికి పోద్దా అది? అక్కడ తీసుకెళ్తుందా అది? మరి దానికి రావాలంటే నేషనల్ హైవే రాజమార్గంలోనికి రావాలి. రాజమార్గం ఎవరేస్తారు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. శిలువ ద్వారా రాజమార్గం వేయబడింది. కనుక సియోను గుమ్మములో ఇంకా నువ్వు ప్రవేశించకుండా ఉంటే, గొర్రెల గుమ్మం దగ్గరికి ఇంకా రాకపోతే, యెరూషలేము గుమ్మములు నీ పాదాలు మోపకుండా ఉంటే, మరొకసారి యేసు ప్రభు యొక్క ప్రేమ సందేశం తెలియజేస్తున్నా. ఎవరైనా ఎక్కడున్నా ఎలాంటి వాళ్ళైనా యేసే మార్గం, యేసే త్రోవ, యేసే రాజమార్గం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుతారు. త్రోవ తప్పి ఎంత తిరిగినా తిరుగుతూనే ఉంటారు, త్రోవలోకి రారు. సమయం అయిపోద్ది, రోజులు అయిపోతాయి, సంవత్సరాలు అయిపోతాయి, వయసు అయిపోతుంది, అంతా అయిపోతుంది. త్రోవ తెలిసిండి కూడా త్రోవ తప్పి తిరుగుతున్న వారిని గొర్రెలు అనరు, మేకలు అంటారేమో. గొర్రెలు తిరిగి త్రోవలోనికి రావడానికి ప్రయత్నం చేస్తాయి. కనుక దైవ సందేశం విన్న తర్వాత కూడా ఇంకా ప్రభు వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయొద్దు. దేవుడిని ఏర్పరచుకున్నాడు, యెహోవా సియోన్ని ఏర్పాటు చేసుకున్నాడంటే ఒక స్థలం కాదు ఆయనకు కావాల్సింది, వ్యక్తులు ఆయనకు కావాలి. వ్యక్తులు చేరి వచ్చే స్థలము, వ్యక్తులను బట్టి వాళ్ళకి ఘనత, ఆఫీసర్ని బట్టి ఆఫీస్కి ఘనత. ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు, ఆ బిల్డింగ్ తీసేసినారనుకో, ఆ బిల్డింగ్కి ఏం ఘనత ఉండదు. ఎవరైనా చెప్పుకునే వాళ్ళు చెప్తారు, ఇది పాత కలెక్టరేట్ అండి, ఇది పాత మిషన్ హాస్పిటల్ అండి, ఇది పాత బిషప్ గారి బంగ్లా అండి, ఇలాగ చెప్పుకోవటానికి వస్తుంది ఒక మ్యూజియంగా. కానీ అక్కడ ఆఫీసర్ ఉంటే ఘనత. అలాగే యేసుప్రభు ఉంటే ఘనత, యేసుప్రభు పరిపాలన చేస్తుంటే ఘనత. సియోన్లో యెహోవా పరిశుద్ధ పర్వతం మీద ఆసీనుడై ఉన్నాడు. అదే దేవుని యొక్క సంఘం. అదే కొత్త నిబంధనలో యేసుప్రభు రక్తం ద్వారా కొనబడిన వారి సమూహం. ఇంకా నువ్వు యేసుని అంగీకరించకపోతే ఈ సమూహంతో నీకు పరిచయమే లేదు. ఒకవేళ వాళ్ళు మీ అమ్మగారు, నాన్నగారు, బంధువులు, సేవకులు అందరూ ఎంతోమంది ఉండొచ్చు వాళ్ళే, కానీ ఆధ్యాత్మికమైన సంబంధం లేదు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందారు. రక్షణ పొందిన తర్వాత ప్రభు యొక్క గుమ్మములో ఇప్పుడు పాదాలు 122వ కీర్తన 2వ వచనంలో చదివాం కదా, యెరూషలేమా యెరూషలేమా మా పాదం ఏకవచనమా బహువచనమా?
బహువచనం ఇక్కడ మా పాదములు, నా కాదు. రక్షణ పొందిన తర్వాత పాత దినాల్లో ఎలాగుండదంటే, కీర్తన గ్రంథం దినాల్లో కుటుంబాలు మందిరాలకు వచ్చేవి. మందిరం అంటే ఇప్పుడు యెరూషలేం లేదు కదా అని అంటారు. వాళ్ళు పండగ చేసుకోవటానికి 3 పండుగలు, పస్కా, పెంతెకోస్తు, పర్ణశాలలు పండుగలు చేసుకోవటానికి అలా వచ్చేవాడు. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మనం కొత్తగా మార్చేదాం కదా, ఏదైనా మనకి చేంజ్ కావాలంటాం, మన దృక్పథంలో చేంజ్ కావాలి. అందుకనే అందరు రావడం కుదరలే ప్రభా, ఇంటికి ఒకళ్ళు వస్తామని వస్తుంటారు. భర్త పోతే భార్య ఆబ్సెంట్, భార్య పోతే భర్త ఆబ్సెంట్, ఇద్దరు పోతే పిల్లలు ఆబ్సెంట్, పిల్లలు పోతే పేరెంట్స్ ఆబ్సెంట్, కొన్నిసార్లు అందరు కూడా ఆబ్సెంట్ అవుతారు వర్షమని. ఎలాగన్నా ఆబ్సెంట్ కావచ్చు. కానీ ఈ కీర్తనకాడు ఏం చెప్తున్నాడంటే, నా పాదాలు కాదు, మా బహువచనం. కనుక మా పాదములు 1 కాదు 2 కాదు, 2 రకాలైన పాదాలు సుందరంగా ఉంటాయంట. అంటే నెయిల్ పాలిష్ గుట్టినవి కాదు, ఇంకేమో అంటారు పదాలు నాకు కరెక్ట్గా తెలియదు, న్యాచురల్స్కి వెళ్తే తెలుస్తుంది. ట్రిమ్మింగ్ చేసినవి అవి కాదు, 2 రకాలైన పాదాలు. మొదటిది ఏంటంటే, సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరం. రెండవది ఏంటంటే, దేవుని మందిరానికి క్రమంగా వచ్చే వారి పాదాలు ఎంతో సుందరం. ఈ 2 రకాలుగా మన పాదాలు సుందరంగా లేకపోతే మీరు ఎంత నెయిల్ పాలిష్ కొట్టినా, రెయిన్బో కలర్స్ కొట్టినా, ఏషియన్ పెయింట్ కొట్టినా, ఏ పెయింట్ అన్నా కొట్టినా బయటికి సుందరంగా కనిపిస్తుంటుందేమో, కానీ దేవుడు అంగీకరించే సుందరం కాదు. దాంట్లో దేవుడు కోరే సుందరం ఏంటంటే, వారి పాదములు అక్కడ ఉండాలి. ఈ పాదములు ఇన్ని వచ్చిన తర్వాత సమస్య ఉంటుంది కదా. ఎక్కడైనా కానీ ఒకళ్ళిద్దరు ఉంటేనే ఎంత సమస్యలు ఉంటాయి, మరి ఇంతమంది ఉంటే ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి కదా. మా పాదాలు నీ గుమ్మములో మోపినాము, నాట్ ఫర్ ద ప్రాబ్లమ్స్ బట్ ఫర్ ద ప్రైజ్. సమస్యలను రావట్లేదు. 100వ కీర్తన 4వ వచనం, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఎలాగ ప్రవేశిస్తున్న? గుమ్మాల్లో పోట్లాడుతా కాదు. కనుక ఇట్స్ నాట్ ఫర్ ప్రాబ్లమ్స్ బట్ ఫర్ ప్రైజ్. Every feet that enters into the gates of the Most High God is with praise. పాదాలేమో సుందరంగా కనిపిస్తున్నాయి, మందిరంలో అడుగు పెడుతున్నారని, నోరైతే ప్రభువును స్తుతించే అనుభవంలోకి వస్తుంది. కనుక యెహోవా సియోనును ఏర్పాటు చేసుకున్నాడని అంటే, మొదటిది రక్షణ పొందిన వారిని ఆయన సియోనులోనికి తీసుకుని వచ్చి గుమ్మంలో ప్రవేశింపజేసి వారిని ఆరాధకులనుగా చేస్తున్నాడు. మునుపు మనము నిర్దేవులమై దేవుని ఎరగక ఆరాధన తెలియకుండా ఉండే మనల్ని ఒక గేట్ లేకుండా గేట్లెస్ పీపుల్. కొన్ని రైల్వే ట్రాక్లకి గేట్లు ఉండవు చూడండి, అన్మ్యాన్డ్ గేట్స్ అంటారు. అంటే మనిషి ఉండడా, గేటు కూడా ఉండదు, రైలు పోతుంటుంది. కొన్నిసార్లు పల్లెటూరులో ఆడ ట్రాక్టర్లు, పశువుల మందులు అవి పోతూ ఉంటాయి. అవి వస్తాయిలేని వీళ్ళు తప్పించుకోవచ్చులే అనుకొని వెళ్తూ ఉంటారు కదా. ఉన్నపాటును రైలు వచ్చి వాటిని కొట్టడం, నష్టం జరుగుతూ ఉంటుంది. అందుకే ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టినారు, అండర్ పాస్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడ చూసినా, వాళ్ళందరినీ తీసేసి. కానీ యేసుప్రభు వారు లేకుండా, ఆ మార్గం లేకుండా మనం అలాగుంటుమే, రిస్క్. యేసుప్రభు అనే మార్గం ఇప్పుడు తెలుసుకున్నాం. ఒక గుమ్మం ఉందంటే అర్థం ఏంటి? ఒక ఎంక్లోజర్ ఉంది అని అర్థం, ఒక క్యాజిల్ ఉంది అని అర్థం. అంటే ఒక అంతఃపురం, ఒక బిల్డింగ్ ఉంది అని అర్థం. ఉంటేనే గుమ్మం పెడతాం, ఊరికి దారముడి ఏం లేకుండా పెడతారా? కుదరదు, అట్లా పెట్టడానికి రాదు. ఒక ఎంక్లోజర్ ఉంటేనే దెన్ యూ విల్ హ్యావ్ ఎ గేట్. కనుక ఆ ఎంక్లోజరే యేసుక్రీస్తు ప్రభు. రెండవ చూస్తామా? కీర్తనలు 149:2. సియోను జనులు అని మనకు తెలుగు బైబిల్లో ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ద చిల్డ్రన్ ఆఫ్ జయోన్, సియోను పిల్లలు అంట ఒక మూల వర్షన్లో. కనుక జనులు, పీపుల్ ఆఫ్ జయోన్,
ఇంకా మనం కన్ఫైనింగ్ చేస్తే సీన్లో ఇంకా పరిపూర్ణంగా ఈ దశకు వచ్చిన వారు కనపడట్లేదు, బాల్యంలోనే కనిపిస్తున్నారు అని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తారు. ద చిల్డ్రన్ ఆఫ్ జయన్ షల్ రిజాయిస్. కనుక దేవుని మందిరావరణంలో మనం దైవ సాన్నిధ్యంలో ఆరంభంలో ఈ దశలోనే మనం కలిగి ఉంటాం. మంచిది ఈ దశ కూడా. చూడండి, తల్లిదండ్రుల కొడుకు ఎంత పెద్దోడైనా తల్లిదండ్రులకి ఏమవుతాడు? కొడుకే అవుతాడు. కూతురు ఎంత పెద్ద అంటే వయసులో కాదు, ఓ లోకంలో ఒక ఉన్నతమైన స్థానంలోకి వచ్చినా ఎవరు వాళ్ళు తల్లిదండ్రులకి ఏమవుతారు? పిల్లలే. కనుక వాళ్ళు ఇంతకుముందు ఏమి ముద్దు పేర్లు పిలుస్తుంటారో చిన్నపిల్లప్పుడు కొట్టే తప్ప మిగతా అదే ముద్దు పేరు పిలుస్తుంటారు. మీ వైపు ఏవో పిలుస్తున్నారు కదా, అట్లా నాని అని, అమ్ములో అని, అదే అని పిలుస్తుంటారు. వాళ్ళు మినిస్టర్ అయినా సీఎం అయినా ఎవరైనా వాళ్ళ అమ్మగారు ఏం పిలుస్తుంటారు? అమ్ములో అనే పిలుస్తుంది. సీఎం గారు అని పిలవరు. పిలుస్తారా అలాగా? ఎప్పుడైనా పిల్లలే తల్లిదండ్రులకి. కనుక మన పరలోకపు తండ్రి దగ్గరికి మనం వచ్చినప్పుడు కూడా ఆత్మీయంగా మనం కొంత అనుభవం ఉన్నా, ఇంకా కొంతమంది రక్షించబడుతున్నా, బాప్తిసంలో సాక్ష్యం ఇస్తున్నా, ఇంకా అలాగ ఎంత ముందుకు వెళుతున్నా మనం అందరూ దైవ సాన్నిధ్యంలో ఆయన పిల్లలు. అందుకే 128వ కీర్తనలు అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడిలాగా ఆశీర్వదించబడును, చేతులు కష్టార్జితమైన అనుభవిస్తాడు, లోగిట భార్య ఫలించు ద్రాక్షవలెవలే ఉంటుంది, ఆయన పిల్లలు వాళ్ళ చుట్టూ. ఈ పిల్లలుగానే ఉన్నారు, వాళ్ళు పెద్దలు కాలేదు. అమెరికాకి పోలేదా, ఆస్ట్రేలియాకి పోలేదు, జపాన్కి పోలేదు, యూరోప్కి పోలేదు, యూకేకి పోలేదు, ఎక్కడికి పోయలేదా? వీళ్ళు పోవట్లేదా ఎక్కడికి? 128వ కీర్తనలో పిల్లలు పోతున్నారా, పోవట్లేదా? కనుక ఎక్కడున్నా ఎంత పెద్ద ఎదిగినా వారి అమ్మగారు నాన్నగారు చుట్టూ భోజన బల్ల చుట్టూ వాళ్ళు ఎలాగున్నారు. మనం కూడా యేసుప్రభు వారిని ఎరిగిన తర్వాత ఆధ్యాత్మికంగా కొంత ముందుకు సాగిపోతున్నట్లున్నా ఆయన బల దగ్గరికి మనం చేరి వచ్చినప్పుడు ఆయన పిల్లలుగా పరిగణించబడుతున్నా. అందుకే రోమాపత్రికలో చెప్పబడింది కదా, రోమాపత్రిక 8వ అధ్యాయం 16-17, రోమన్ చాప్టర్ 8 verse 16 and verse 17. మనము దేవుని పిల్లలమని చాలండి. మనం పిల్లలమైతే, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగితే నేరుగా సూటిగా చెప్పండి. అడగమను చెప్పేస్తున్న క్వశ్చన్ పేపర్ లీక్ అలవాటు అయిపోయిందా ఇక్కడంతా? నేను అసలు ప్రశ్నే అడగలేదు, మీరు మొదటే చెప్పేస్తారు. మనము పిల్లలమైతే కదా వారసులం, అనగా దేవుని వారసులం. సరేనా? ఇప్పుడు మనం పిల్లలం అంటే ఏదోలే అనుకోవచ్చు, మనం పిల్లలే అంటే ఆత్మీయంగా మనం ఏదో పిల్లలే అనుకోవచ్చు. ఈ 14 పత్రికలు రాసి 35 సంవత్సరాల మధ్యధరా సముద్రం అంతా కలయి తిరిగి 3వ ఆకాశానికి వెళ్ళిపోయి వచింపశక్యముగానే మాట్లాడిన పౌలు రోమీలకు రాస్తూ ఆయన కూడా కలుపుకున్నాడా? ఎక్స్క్లూడెడ్ స్టేట్మెంటా, ఇంక్లూజివ్ స్టేట్మెంటా? కలుపుకొని చెప్తున్న మాటనా, ఆయన కలుపుకోకుండా మనకు మాత్రమే చెప్తున్న మాటనా? ఆయన ఇట్స్ ఇంక్లూజివ్ స్టేట్మెంట్, నాట్ ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్. అంటే ఆయనను ఆ మాటలో నుండి మినహాయించుకొని మనకు మాత్రమే ఈ మాట చెప్పట్లేదు, ఆయన కూడా కలుపుకొనే చెప్పాడు. ఇప్పుడు అపోజిట్ పౌలు ఎవరంట? అమ్మ, అపోజిట్ పౌలే పిల్లలంటే మనమేమనాలి? ఇంకా పిండమా? మనము, మీరు అని చెప్పట్లేదు. మనము పిల్లలమైతే దేవుని వారసులం. వాట్ ఏ గ్రాండ్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. ఆయన లాంటి గొప్పవాడే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటారు? మనమంతా పోయి అంకుల్ ప్రైస్లాడు మీరు అపోస్తులు కదంటే ఎవరు చెప్పారు నేను అపోస్తులని? వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు కొరంతిలో వాళ్ళకి ఏం పనిలే పాటలు మస్తుగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ నేను దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగున్నాను? ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. మీ అందరూ ఎలాగో నేను అలాగా, కాకపోతే నేను కొద్దిగా ముందు పుట్టాను అనుకో, మీకంటే కొద్దిగా ఆత్మీయంగా పెద్దవాడిని అనుకోండి, అనుకుంటున్నారు కదా మీరు అని. ఆయనే రాశాడు ఇంతకుముందు 1వ కొరింథీలో రాస్తూ 13వ అధ్యాయం అనుకుంటా, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని చేష్టలు చేసి, పిల్లవాని వల్లే మాట్లాడుతుంది, పిల్లవాని వల్లే ప్రవర్తించి, పిల్లవాని వల్లే తలంచి.
ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి ఉన్నాను. మరలా రోమీలకు వచ్చినప్పుడు రోమ పత్రిక ముఖ్యంగా 8వ అధ్యాయము ఈజ్ ఎవరెస్ట్ ఆఫ్ ఆల్ పాల్ ఎపిజిల్స్. పౌలు రాసిన 14 పత్రికల్లో రోమా పత్రిక 8వ అధ్యాయం ఒక ఎవరెస్ట్ పర్వతం. ఈ అధ్యాయంలో పలానా వాక్యం నాకు తెలియదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? క్రైస్తవుడు ముఖ్యంగా 8:28 ఈ మాట తెలియని క్రైస్తవుడు నాకు ఉంటాడని నేను అనుకోను. యోహాను 3:16 ఎంత పరిచయమో, రోమా 10 అపోస్తల కార్యాలు 10:36 ఎంత పరిచయమో, రోమా 8:20 యోహాను 1:7 ఎంత పరిచయమో, రోమా 8:28 కూడా అంతే పరిచయం అంటే తప్పు కాదేమో. సో యూనిక్వాస్ బైబిల్లో అలాంటి వచనము వేరే వాళ్ళు రాయలేదు దాన్ని. కొన్నిసార్లు 2-3 కలిసి ఒకే పదాన్ని యాంప్లిఫై చేసి రాశారు. ఇప్పుడు నీతిమంతుడు అంటే అందరూ చాలామంది రాశారు. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును అవకు నేర్పిస్తాడు ఒకటిలో. అది మిగతా వాళ్ళు కూడా పరిచయం చేశారు కదా. కానీ ఈ రోమా 8:28 వచ్చేటప్పటికి ఇట్స్ పేటెంట్ వర్డ్, పేటెంట్ వర్స్. అంటే మనము పిల్లలము గనక దేవుని వారసులు. పిల్లలు వారసులు అనేది నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే వారసత్వాన్ని గురించి ఈ దినాల్లో వారసు జరుగుతుంటాయి. ఇంట్లో వారసు, బయట వారసు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇంతింత సంపాదించినా ఒకే కొడుకైనా ఒకే కూతురైనా ఇంకా పోట్లాడితే ఎందుకు పోట్లాడితే తెలియట్లేదు. ఆశ్చర్యం వేస్తుంది. ఎలాగ అమ్మా నాన్న ప్రేమ కలిగిన వాళ్ళు కదా, తగినట్లే ఇస్తారు కదా. స్వార్థము, అంత నాకే కావాలా, మా తమ్ముడికి రాకూడదు, అంత నాకే కావాలా, మా అన్నకి రాకూడదు, అంత నాకే కావాలా, మా చెల్లికి పోకూడదు, అంత నాకే కావాలా, మా అక్కకు పోకూడదు అని. ఇది అవిశ్వాసుల గురించి నేను చెప్పట్లేదు, వాళ్ళకైనా అట్లుంటేదంటే. కానీ విశ్వాసుల గురించే ఇది. ముఖ్యంగా మన సహవాసానికి వచ్చి ఆరాధన చేసే భక్తులు అంటారే ఆదివారము, వాళ్ళని గురించి చెప్తున్నా ఇది. మీకు ఎలాగ తెలిసిన నేను ఎక్కడికి వెళ్ళి ఇలాంటి కంప్లైంట్లోకి ఇస్తుంటారు నా దగ్గరికి వచ్చి, బ్రదర్ ప్రార్థన చేయండి, పాతకాలంలో భోజనం లేదండి ప్రార్థన చేయండి, బట్టలు లేవండి ప్రార్థన చేయండి, పరీక్ష ఫీజు లేదండి ప్రార్థన చేయండి అనేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, బ్రదర్ ఊరు వెళ్తున్నాను, ఆస్తుల పంపకాలు ఉన్నాయి ప్రార్థన చేయండి. అరే అది గుట్టుగా చేసుకునే వ్యవహారం అనుకుంటా కదా, అమ్మా నాన్న పిల్లలు కలిసి. అంటే అది గుట్టుగా స్టేజ్ దాటిపోయింది. భౌతికమైన చిన్న చిన్న ఆస్తులు ఉంటేనే ఇంత ఇబ్బంది ఉంటే వీళ్ళని టాటా బిర్లాలా ఇంత పోట్లాడుకోవటానికి? అంబానీలా? మీకు తెలుసు కదా, అంబానీల ఆస్తి నాకు తెలిసి ఎవరికి లేదు ఇక్కడ. కనీసం పోల్చుకోవటానికి చెప్పుకోవటానికి కూడా ఏం లేదు అనుకో. అంబానీలు, అదానీలు ఆసియా ఖండంలోనే గొప్పవాళ్ళు. కానీ ఆయనకి వాళ్ళకి అంబానీలకు వచ్చిన ఆస్తి తగవ కోట్లకి ఇట్లా ఏం తెలిసిన వాళ్ళ అమ్మ ఉంది కోకిలాబెన్ అని. ఆమె దగ్గరికి వెళితే నీటికి సెటిల్ చేసింది, ఎవరికి బయట ప్రపంచానికే తెలియదు. కోర్టులు గిట్లు అనేది తప్పైనా మరి అలాంటి క్రైస్తవేత్తలే తల్లిదండ్రుల మాటిని అంత తేలిగ్గా సెటిల్ చేసుకుంటే, క్రైస్తవుని బైబిల్ పట్టుకొని బొలోని సీఎను గీతలు పడ్డదే, జీసస్ లవ్స్ బ్యాగ్ తగిలించుకునేదే, వాక్యాలు చెప్పేదే, అన్నీ చేసేదే. తల్లిదండ్రులు చెప్పిన మాట వినట్లేదు అనుకుంటా. పోనీ ఏదో మాలాంటి థర్డ్ పర్సన్ అని వచ్చి చెప్తే తినొచ్చుగా, పాస్టర్లు బోధకులు చెప్తే తినొచ్చుగా. ఎన్రు అలాంటి వాళ్ళు చాలామంది కూర్చొని ఉన్నారు, లైవ్లో కూడా చూస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు టాపిక్ బ్రదర్ మార్చినట్టు. నేను ఏం మార్చలేదు. జ్ఞాపకం ఉంచుకోనండి, మనం పిల్లలమైతే దేవుని వారసులు. ఆధ్యాత్మికమైన వారసత్వం, పరలోకపు వారసత్వం కొరకు ప్రభువు మనల్ని సిద్ధపరుస్తాడు. కనుక అపోస్తలుడైన పౌలు తన పొందబోయే వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారసత్వానికి వచ్చినప్పుడు బహుమానం వేరే, వారసత్వం వేరే కదా. బహుమానాలు వాళ్ళకి భవిష్యత్తు చాలా ఉంటాయి అనుకుంటా, మనం ఊహించలేనన్ని బహుమానాలు ఉంటాయి. అంటే వారసత్వం కొరకు వచ్చిన తర్వాత పిల్లలందరికీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? సమానంగానే పంచిపెడతారు కొత్త నిబంధనలు. అయితే వారు త్యాగాన్ని బట్టి, సేవను బట్టి, సమర్పణను బట్టి, ఆత్మలో ప్రాణార్పణముగా పోయబడిన దాన్ని బట్టి
వారి ప్రతిఫలము, బహుమానము, జీతం గొప్పది. మన క్రైస్తవ జీవితంలో కూడా అలాంటి అనుభవంలోనికి రావాలని ప్రభు మనల్ని కోరుతున్నాడు. దేవుని పిల్లలముగా దేవుని ఆధ్యాత్మికమైన వారసత్వాన్ని సంతరించుకునేటట్లుండ. వారసత్వం అంటే ఏదో ఆస్తిని ఆలోచిస్తున్నారేమో, పని. యేసుప్రభువు వారు వెళ్ళిపోతే చెప్పాడు కదా, నా తర్వాత మీరు ఇవన్నీ చేయాలా, నాకంటే మీరు ఇంకా గొప్ప కార్యాలు చేస్తారు, అది వారసత్వం అని. నేను ఇన్ని మాటలు చెప్పిన తర్వాత మీరు అన్నారు, అయ్యో బ్రదర్ ఏదో చెప్తారు అనుకోండి, ఇది చెప్పేశారు. ఏలియా తర్వాత ఎలీషా వారసత్వం వచ్చింది. వారసత్వం అంటే అంతా ఆస్తులు తీసుకొని అన్నీ తీసుకుని వెళ్ళిపోని చెప్పేది కాదు. ఆయన తీసుకున్న మ్యాంటిల్, ఆ దుప్పటిని కొనసాగించి టార్చ్. వీళ్ళకి కొంతమందికి స్పోర్ట్స్ పరిచయం ఉంటాయి. 3-4 కలిసి పరిగెత్తే స్పోర్ట్స్ ఒకటి ఉంటుంది. వాళ్ళ దగ్గర ఒక కర్ర ఒకటి పట్టుకొని ఉంటారు. చివరికి పరిగెత్తే కనుక కర్ర కరెక్ట్గా తెచ్చియాల. మనం ఎంత 2వ స్థానమో 3వ స్థానంలో అంత మామూలు మనలాంటి వాళ్ళు ఉంటారు, సాదాసీదా మనుషులు. మొదటి వ్యక్తి, ఆఖరి వ్యక్తి చాలా పవర్ఫుల్ రన్నర్స్ ఉంటారు. కనుక మొదటి వ్యక్తి పరిగెత్తుకొని వచ్చి వ్యక్తికి ఆ కర్ర ఇస్తే, ఆ వ్యక్తి తర్వాత పరిగెత్తుకొని వచ్చి 2వ వ్యక్తి, ఆ వ్యక్తి తర్వాత పరిగెత్తుకొని వచ్చి 3వ వ్యక్తి, ఆ వ్యక్తి తర్వాత పరిగెత్తుకొని వచ్చి 4వ వ్యక్తికి. కర్ర లేకుండా పరిగెత్తి నేను కూడా ముందు పరిగెత్తినా, ఆయన రాకముందే ముందు పరిగెత్తిన, ఏం బహుమానం రాదు. అలాగే ప్రభు మనకు అప్పగించిన ఈ కర్ర అనే బాధ్యత, ఈ మ్యాంటిల్, ఈ టార్చ్, ఈ ఇన్హెరిటెన్స్, ఈ రెస్పాన్సిబిలిటీ, దిస్ వర్క్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటెడ్. అందుకే కొంతమంది నాన్నగారు అమ్మగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కొడుకులు కూతుర్లు సాక్ష్యం ఇస్తుంటారు, మా నాన్నగారు అమ్మగారు చాలా పరిచయం చేశారు, మేము ఆ పరిచయం కొనసాగించినట్లు మా కొరకు కూడా ప్రార్థన చేయండి అని. వాళ్ళు చేస్తారు లేదా అది వేరే విషయము. కానీ కొంతమంది ఆశను వాళ్ళు అలాగే చెప్తూ ఉంటారు. ప్రభుకి స్తోత్రాలు. అలాగే వాస్తవమైతే ఇంకెంత బాగుంటుంది. ఇక పౌలు లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు, భక్సింగ్ గారు లాంటి వాళ్ళు ప్రభు పిలుపుని అందుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రస్తుత కాలంలో మన మీద ఉంది. ఎవరు మనము? 149:2 ఎవరు? సియోను ప్రజలు, సియోను పిల్లలు. తండ్రి లేకపోతే బాధ్యత ఎవరి మీద ఉంటుంది? పిల్లల మీదే ఉంటుంది. కనుక ప్రభువారు లేరు కనుక ఇప్పుడు మనమే ఆ బాధ్యత తీసుకొని మనమే ప్రభు కొరకు అలా ముందుకు సాగిపోవాలని కోరబడుతూ ఉన్నాం. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. మొదటిది ద గేట్స్ ఆఫ్ జయోన్, సియోను గుమ్మములు. రెండవది ద చిల్డ్రన్ ఆఫ్ జయోన్, సియోను పిల్లలు. మూడవది 9వ కీర్తన 13వ వచనం, సామ్ 9:13. 9వ కీర్తన 13వ వచనం, నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయొచ్చు. చాలు. సియోను కుమార్తె, ద డాటర్ అండ్ ద డాటర్స్ ఆఫ్ జయోన్. సియోను కుమార్తెలు, కుమార్తెలు ఏ జ్ఞాపం చేస్తున్నారు? వారి ఆధ్యాత్మిక పనితనాన్ని, నెమ్మదిని, అందాన్ని, దైవ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండేదాన్ని వాళ్ళకి జ్ఞాపం చేస్తున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే పరిశుద్ధ అలంకరణ. అటువలే స్త్రీలు అని కొత్త నిబంధనలో చెప్పబడింది. కనుక ఆధ్యాత్మిక అలంకరణ ప్రభు మనకు అనుగ్రహించినాడు. భౌతిక సంబంధమైన అలంకరణను తప్పించబడి ఆధ్యాత్మిక అలంకరణ కలిగిన వారమై పాదరక్షకుల చేత, పరమగీతం 7వ అధ్యాయం 1వ వచనం, సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 7:1. పరమగీతం 7వ అధ్యాయం 1వ వచనం, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందంగా. చాలు. పెళ్లి కుమార్తె, దేవుని సంఘము పేరు వచ్చింది ఆమెకు, రాజకుమార పుత్రిక. కనుక పాదరక్షకులు తీసేసి నడవట్లే, పాదరక్షకులతోనే చెప్పులతోనే నడుస్తున్నారు. ఎలాగ నడుస్తుందంట? అందంగా నడుస్తుంది. కానీ మన నడక ఈ భూమి మీద అందం అంటే భౌతికమైన అందం నడక అని చెప్పట్లేదు. హనోకు దేవునితో నడిచి అంటే దేవుడికి ఇష్టమైన నడక.
అబ్రహాముతో దేవుడు అన్నాడు కదా, 17వ అధ్యాయం అనుకుంటా, ఆదికాండం, నా ఎదుట నిందారహితుడవై నడువుము. కొలస్సీ పత్రికలో కూడా చెప్పబడింది, వాక్ బిఫోర్ మీ, నా ఎదుట నడువు, క్రీస్తుకు తగినట్లు నడువుము. కనుక ప్రభువు మనకంటే ముందుగా నడిచి వెళ్ళాడు. ఆయన నడికి ఎలాగుంటుంది? మన మాదిరి అందవిహీనంగా ఉంటుందా? అందవిహీనంగా నడకంటే ఎట్లా? రెండు అందమైన నడక ఒకటి, అందవిహీనమైన నడక ఒకటి. అందమైన నడకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం, జాన్ చాప్టర్ 1, జాన్ చాప్టర్ 1, యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వచనం. చాలు. ఏ వైపు చూచి? ప్రార్థన చేసిన యేసా? బోధించిన యేసా? దయ్యమును వెళ్ళగొట్టిన యేసా? ఏ యేసు? అంటే యేసు ప్రభువులో ఎన్ని మల్టీ డైమెన్షనల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. నడుచుచున్న యేసును చూచి, నడుస్తుంటే ఎలాగ నడిచినాడంట? చెప్పట్లేదేంటి? దేవగొర్రె పిల్లగా నడిచినాడు ఆయన. హిస్ వాక్ వాజ్ ఏ ల్యాంబ్ ఆఫ్ గాడ్. దేవగొర్రె పిల్ల వినయముతోనూ విధేయతతోనూ వచ్చిన పని ఏంటో నెరవేర్చేదంతా గుర్తించా వాదకు తేయబడిన గొర్రె పిల్ల వలే నడుస్తొచ్చు. మనం నడిస్తే ఎలాగుంటుంది చెప్పరంటే? ఎవరు నడిచేవాళ్ళు లేరా? అంత ఎత్తుకొని, అదేంటి ఎత్తబడినట్లేనా? అందంగా గొర్రెపిల్ల నడుస్తుంది, అందవిహీనంగా మేక నడుస్తుంది. ఎప్పుడైనా మేక నడిచేది అందంగా ఉంటే సెల్ఫీ తీసుకున్నవాళ్ళు మీకు గుర్తుందా? యేసు ప్రభువు గొర్రెపిల్ల నడిచినట్లు నడిచినాడంట. నడుచుచున్న యేసును చూచి. మన్నాడికి ఎలాగుంది మన దేవుడితో? మేక నడికంటే అక్కడ పోతుంది, ఇక్కడికి వస్తుంది. ఏంటి ఇటు వర్షాకాలం అంటే అక్కడేదో బ్రహ్మజముడు తినడానికి పోతుంది, అక్కడేదో యాప చెట్టు తినడానికి పోతుంది, అక్కడేదో కానక చెట్టు తినడానికి వెళ్తుంది. మీకు తెలుసు కదా? తెలుసో తెలీదో నాకేం తెలియదు, కానీ నాకు మాత్రం ఒకటి బాగా తెలుసు. రాయలసీమలో కొండలు గల ప్రాంతం. మేకలు మేపే వాళ్ళు చెప్తుంటారు, మేక తినని ఆకు కానీ చెట్టు కానీ ఏమి లేదంట కొండలు. ఇట్ ఈట్స్ ఎవ్రీథింగ్, ఇట్ డైజెస్ట్ ఎవ్రీథింగ్. గొర్రెలు అలాగా వెరీ వెరీ సెలెక్టివ్. అది ఏ దానికి పడుతుందో అదే తింటుంది. అందుకే 23వ కీర్తనలో చెప్పబడింది, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను. మేకను పచ్చిక దగ్గరికి తీసుకెళ్లాల్సిన పని లేదు. దాని మార్గాలు దానికి చాలా ఉంటాయి, దాని మీద చాలా ఉంటాయి, దాని నడక చాలా విడ్డూరంగా ఉంటుంది. కనుక దేవుని ప్రజలముగా మనము దైవ గొర్రె పిల్లని యేసుక్రీస్తు ప్రభువు వలె దేవుడు కోరినట్లు, ప్రభువుకు తగినట్లు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించు. అలాగూ నడవాలని మనం కోరబడుతున్నాం. వెనక్కి నడిచేది కాదు, ముందుకు నడిచేది కాదు, లోతుబారి నడిచినట్లు కాదు. కొంతమంది అలాగే నడుస్తుంటారు, ముందుకు నడుస్తుంటారు, కానీ సూపంతా ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది? వెనక్కే ఉంటుంది. ఇల్లంతా వదిలేసి వచ్చినామే, అక్కడ ఇంకా చాలా బంగారం అక్కడ పెట్టా, డాక్యుమెంట్లు ఇక్కడ పెట్టా, ఇంపార్టెంట్ నగలు ఇక్కడ పెట్టా, చెప్పులు ఇక్కడ పెట్టా, ఎవరో పక్కన అయ్యో లిప్స్టిక్ కూడా అక్కడే పెట్టేసి, నెయిల్ పాలిష్ కూడా అక్కడే పెట్టేసి వచ్చిన. ఏది మర్చిపోయినా అదన్నా తెచ్చుకుంటే బాగుండేది కదా. ఏమనుకుంది, ఏమో ఆలోచించిందో. తిరగొద్దు అని దేవుడు చెప్పాడు, వెనక్కమ్మ తిరగొద్దు 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 అని. కొంతమంది అంటారు కదా గ్రామాల్లో, చిలకకి చెప్పినట్లు చెప్పినమ్మమ్మ వాళ్ళకి ఇట్లు చేయొద్దు 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 అని, ఇంటిగా అని. కనుక దేవుడు ఆమెకు చిలుకకి చెప్పినట్టు చెప్పినాడు, అమ్మా వెనక్కి తిరిగి చూడొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు అని. కానీ చిలుకైతే కదా ఈమె కాకేమో, అందుకని వెనక్కి తిరిగి చూడొద్దు అంటే ఏది చెప్తారో దానికి వ్యతిరేకంగా చేసింది. వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం ఆయన వాక్యంలో మనం చూస్తాం. ప్రభువు మన నడత ఆశీర్వాదకరంగా దైవికంగా ఉండాలని కోరుతున్నాడు. అందుకే యెహోవా
సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు. సియోను కుమార్తె నడకే వారి అందం. ఆధ్యాత్మికమైన పెళ్లి కుమార్తె కూడా దైవ నడక కలిగి జీవించాలని ప్రభువు కోరుతాడు. 4వది చూస్తామా? కీర్తనలు 137 3వ. సియోను కీర్తనల్లో ఒకదానిని మాకు వినిపించుడి. 4వది ఏంటి? సాంగ్స్ ఆఫ్ జయోన్. ఇప్పుడు దాకా సియోనుకు సంబంధించి 4 విషయాలు చూసిన. మొదటిదేంటి? గేట్స్ ఆఫ్ జయోన్, సియోను గుమ్మములు. రెండవదేంటి? చిల్డ్రన్ ఆఫ్ జయోన్, సియోను పిల్లలు. మూడవదేంటి? డాటర్స్ ఆఫ్ జయోన్, సియోను కుమార్తెలు. 4వదేంటి? సాంగ్స్ ఆఫ్ జయోన్, సియోను పాటలు. భక్సింగ్ గారికి దేవుడు అనుగ్రహించిన దైవకు వెలుగు వివేచన ఏంటంటే, ఆయన ఏది పేరు పెట్టినా బైబిల్కి వెలపటి పేర్లు పెట్టలేదు, బైబిల్ని ఆధారం చేసుకుని పెట్టినాడు. పాటల పుస్తకాలకు చూడడం రకరకాలుగా పెట్టింటారు. గీతావళి అంట, ఏ వళి, బైబిల్ ఇన్ని ఉన్నాయి కదా, ఏదో ఒకటి పెట్టుకోవచ్చు కదా. వాళ్ళు ఏం చెప్తారు? క్యాచ్గా ఉండాల. ఎక్కడైనా పోస్టర్లు వేసింటారు, నేను చూస్తుంటా. ఏ జీవితంలో ఏ నాడు వినని పదాలు అక్కడ రాసింటారు. అగ్ని, పరిశుద్ధాత్మ, అభిషేక కోడికలని. ఎక్కడైనా ఉన్నాయా బైబిల్లో? అట్లా ఉన్నాయా? ఏం తెలీదు. అగ్ని, పరిశుద్ధాత్మ, అభిషేక కోడికలంట. ఇంక ఏమేమో అన్ని పదాలు పెట్టింటారు. పాత దినాల్లో ఒక 20 ఏళ్ళ క్రితం ఒక పదం పెట్టేవాళ్ళు, సువార్త కోడికలని లేదా ఉద్యోగ కోడికలని పెట్టేవాళ్ళు. దైవికంగా అన్నీ సాఫీగా జరిగిపోతున్న దినాల్లో మన హెబ్రోన్ ఫెలోషిప్లో మాత్రం పరిశుద్ధ సమాజ కోడికలు అని పెట్టేవాళ్ళు. ఈ 3 పదాలే తెలుసు. ఇప్పుడు 2 ఇవి ఎగిరిపోయినాయి. ఉద్యోగ కోడికలు అనేది, ప్రత్యేక సువార్త కోడికలు అనేది ఎగిరిపోయినాయి. ఎందుకు అని నేను కొంతమందిని అడిగితే బయటోడిని, అవి పెడితే ఎవరు వస్తారు బ్రదర్? ఇట్లా హైలైట్గా పెట్టాలి. అగ్ని అభిషేక కోడికలు అంటే అమ్మో అగ్ని దిగిపోతుందేమో అని వస్తున్నారంట, దహించబట్టారు కొంతమంది. ఇలాగ ఏదేదో పేర్లు పెడుతున్నారు, మనకు తెలియదు. ఆ పేర్లు పెట్టేవాళ్ళకైనా తెలుసా, వచ్చేవాళ్ళకి తెలుసు, వినేవాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. కానీ భక్సింగ్ గారు ఏది చేసినా పరిశుద్ధ సమాజ కోడికలు అనేది కూడా బైబిల్లో పదమే, లేవి కాండంలో హోలీ కాన్వొకేషన్. సియోని గీతాలు ఇంత పెద్ద పుస్తకం తయారు చేసిన తర్వాత దీనికి ఏ వళి అని పెట్టలేదు, చాలా సింపుల్గా పెట్టాడు. సాంగ్స్ ఆఫ్ జయోన్, సియోను కీర్తన. కానీ ఏదైనా బైబిల్లో నుండి తీసి ఉన్నది ఉన్నట్టుగా అలాగ పెట్టుట దేవుడు ఆయనకి ఇచ్చిన ఆత్మీయమైన వెలుగు. ఆ వెలుగులో ఇంకా కొనసాగిపోవడం చాలా ప్రాముఖ్యం. బబులోను కీర్తనలు ఉన్నాయంట, బబులోను వాళ్ళు పాడేవి. ఇశ్రాయేల్ చెరగొనిపోబడి అక్కడ ఉన్నారు, అది నదీ తీరం దగ్గర ఉన్నారు. ఇశ్రాయేలు అయితే ఆ నదీ తీరం దగ్గర కూర్చుండి సియోన్ అంటే యెరూషలేమును జ్ఞాపం చేసుకుంటూ దేవుని ప్రజలను జ్ఞాపం చేసుకుని ఏడ్చుచుండిరి అంట. మనం ఏడవాలంటే ఏం గుర్తు రావాలా? మన కుటుంబ విషయాలు ఏదో భర్తో, భార్యో, పిల్లలో, ఏదో డబ్బులు, పేదరికమో, అనారోగ్యమో గుర్తొస్తే భవిష్యత్తు ఎప్పుడైనా ఏడుపు వస్తుంది. కానీ అందరు ఉన్నోళ్ళకి, అన్నీ ఉన్నోళ్ళకి నాకు తెలిసి ఏడుపు రాదు అనుకుంటుంటారు. చాలా కాలం అయిపోయింది వాళ్ళు ఏడ్చి, ఏం లేనప్పుడు ఏడ్చింటారు. ఇప్పుడు అలాగలేదు. కానీ వీళ్ళు సియోను గురించి జ్ఞాపకం చేసుకుని ఏడ్చి, దే వెప్ట్ రిమెంబరింగ్ ద జయోన్. అయ్యో ఎట్లున్న సియోను, సర్వభూమికి సంతోషకరమైన సియోను, మా పాదాలు మోపటానికి యోగ్యమైన సియోను, సియోను గీతలు పాడుతూ వెళుతున్న సియోను, తంబుర్లు వాయించే సియోను, కలలుగానే సియోను, ప్రత్యక్ష గుడారం కలిగిన సియోను, యాజకులు వస్తున్న సియోను, దేవుని కార్యక్రమాల్లో ముందుకు జరగబోతున్న ఆ సియోను పాడైపోయింది, ఇసుక దిబ్బవలే అయిపోయింది. విలాప వాక్యంలో కఠినమైన మాటను రాసినారు అనుకుంటా.
నేనేం చదివించిన మాట, అయ్యో నమ్మకమైన నగరము వేశ్యాయను. అంటే దాని అర్థం ఏంటంటే ఇట్ వాజ్ డిస్మాంటిల్డ్ టు ద కోర్. గుర్తించటానికి ఇక్కడ గుమ్మాలు ఉన్నాయి, ఇక్కడ కిటికీలు ఉన్నాయి, ఇక్కడ ప్రాకారాలు ఉన్నాయి, ఇక్కడ దేవుని మందిరం బలిపీఠం ఉంది అని గుర్తించి సమకూర్చి ఏదైనా చేయటానికి కూడా వీలు లేనంత రూపురేఖల్లో మారిపోయినాయి. అలాంటి దుర్భరమైన పరిస్థితిలో వాళ్ళు ఏడుస్తున్నప్పుడు పాటలు పాడమని వచ్చినారు. అంటే ఇది శాడిజం అంటే మనకు తెలుసు కదా. వేరే వాళ్ళు ఏడుస్తుంటే మనం సంతోషంగా ఉంటాం, భార్య ఏడుస్తుంటే భర్త సంతోషంగా ఉంటాడు, భర్త ఏడుస్తుంటే భార్య సంతోషంగా ఉంటుంది, ఇద్దరు ఏడుస్తుంటే పిల్లలు సంతోషంగా ఉంటారు, పిల్లలు ఏడుస్తుంటే సంతోషంగా ఉంటారు. ఈ శాడిజం అంటే ఒకళ్ళని ఏడిపించి దాంట్లో వీళ్ళు సంతోషం పొందడం, తన్మయం పొందడం. ఉద్యోగాల్లో కూడా సబార్డినేట్స్ని ఏడిపిస్తూ పైన ఆఫీసర్లు సంతోషం పొందుతుంటారు. ఈరోజు తిట్టాను, క్లాస్ పీకినా ఎట్లుంది, ఏడుస్తూ పోయారు సార్. మరి ఏం తమాషా, నేనంటే ఏమనుకున్నాను, అంత క్లాస్ పీకే అంత అవసరం ఏముంది, ఏడిపించాల్సిన అవసరం ఏముంది, వాళ్ళు చెప్పకపోతే సెట్ కారండి అని. పోనీ ఏడిపిస్తే సెట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి, ఉన్నారా? లేరు. కనుక విచిత్రం ఏంటంటే లోకమంతా శాడిజంతో మునిగిపోయింది. నేను అప్పుడప్పుడు అటు ఇటు వెళ్తున్నప్పుడు బస్సుల్లో, రైళ్ళల్లో, విమానాల్లో ప్రజలు మాట్లాడుకుంటుంటే కొంత వినిపిస్తూ ఉంటాయి. అందుకని మీలాంటి వాళ్ళకి ఏమనమనండి, ఇవన్నీ ఎట్లా తెలుసు ఈయనకి, లోకంలో ఉన్నాం కనుక క్రిస్ క్రాస్ రకరకాల ప్రజలు మనకి వస్తూ ఉంటారు, ఖమక్రాస్ అవుతాం అని. కనుక మాట్లాడే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఒకళ్ళు భర్తను తిడుతూనే ఉంటారు, ఒకళ్ళు భార్యను తిడుతూనే ఉంటారు, వీళ్ళిద్దరు కలిసి పిల్లల్ని తిడుతూనే ఉంటారు. పిల్లలు దెబ్బకు తల్లిదండ్రులే ఊర్లో వదిలేసిపోతుంటారు. ఇదొక టైప్. వీళ్ళందరూ క్రైస్తవేతలు అనుకోవద్దండి మీరు. నేను ఇవన్నీ చెప్తుంటే మీలో చాలామంది ఏమనుకుంటారంటే బయట స్టోరీలు చెప్తున్నాడు బ్రదరు అని. కాదు 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 కాదు, ముమ్మాటికి మన సహవాసంలోని స్టోరీలే. అర్థమవుతున్నాయా? అలాంటి పరిస్థితుల్లో బబులోనీయులు వచ్చి ఇశ్రాయేలుని అన్నారంట, కొన్ని సియోను పాటలు పాడండి. వాళ్ళ పాటలు వాళ్ళకు ఉత్సాహంగా అనిపించలేదు, వారి పాటలు వాళ్ళకి ప్రోత్సాహంగా అనిపించలేదు, వాళ్ళ పాటల్లో వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళ మహిమ తీసుకురాలేకపోయారు. అందుకే సియోను పాటలు పాడండి. బైబిల్లో రాయబడింది కదా, యాకోబు అనుకుంటా కదా, ఎవరికైనా సంతోషం కలిగిన ఎడల వాళ్ళు ఏం చేయాలంట, ఏం చేయాలా? మాకు రావు కదా బ్రదర్ అంటే సంతోషం కలిగి ఎగరమని చెప్పలేదట. గంతలేని చేతులు కాళ్ళు అట్లన్నీ అంటేసి గంతలేని అని చెప్పలే. కీర్తనలు పాడుడి. మాకు రావు, తాళం కుదరట్లేదు, మేము పాడితే వేరేవన్నీ వస్తాయి బయట నుండి. ఎలాగా వాయిద్యాలకు అనుగుణంగా పాడాలని కాదు, దాని అర్థం ఏంటి మనకు తెలియకుండానే కొంతమంది పాడుతుంటారు కదా, అక్కడ ఒకళ్ళే ఉన్న పొలాల్లోని కానీ, పనులు చేసుకునేటప్పుడు కానీ, వాష్రూమ్లో ఉన్నప్పుడు కానీ, బస్సులు బండి మీద వెళ్తున్నప్పుడు కానీ, దాన్నే వ్యవహారిక భాషలు అంటారు కూని రాగము అని. వాళ్ళు పాడుకుంటూ ఉంటారు, దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది అని. ఎందుకు మంచిదో తెలియట్లేదు. ఆయన భూస్థాపన కార్యక్రమానికి పోతుంటాడు, పాఠ్యము దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది. భూస్థాపన కార్యక్రమం పోయేటప్పుడు మామూలుగా వేరే పాటలు పాడుతుంటారు. పరవాసిని నే జగమున ప్రభువ మహిమరాజు సన్నిధిని మకుటధారులై. కనుక మనం కొన్నిసార్లు అవుట్ ఆఫ్ కాంటెస్ట్ చేస్తుంటాం కదా, భవిష్యలాగా ఉంటుందని. పాటలు మనుషుల బంధకాలను తెంచుతాయి. కొత్త నిబంధనలో కూడా అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలు శీలను వాక్యం ప్రకటించినందుకు కొట్టి ఈడ్చుకొని గ్రామ చావిలోనికి ఇంక చనిపోయినారని దాదాపు వదిలేసిన పరిస్థితుల్లో తీసుకుని వెళ్ళి జైల్లోకి వేసినారట. అప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే పౌలు శీలలు పాటలు పాడొచ్చు. పగలు కాదు, ఆర్కెస్ట్రా కాదు, కచేరి కార్గ్ యమహా కీబోర్డ్ కాదు,
అక్కడ ఏంటి, బ్యాకప్ మ్యూజిక్ లేదు, ఎక్స్టెండెడ్ మ్యూజిక్ లేదు, మెలోడీ లేదు, గిటార్ లేదు, ఫ్లూట్ లేదు, ఏం లేదు. దీన్ని దేవుని ఆత్మ ఉన్నాడు. మనం ఆత్మ ద్వారా పాటు ప్రజలకు క్షేమం ఉంటుంది. కొన్నిసార్లు మనకు అన్నీ ఉండొచ్చు, కానీ ఆత్మ నిర్జీవమైనప్పుడు జీవం కనపడదు, మానంగా అనిపిస్తుంటుంది. బాగా పాడేవాళ్ళే, బాగా వాయిద్యాలు వేసేవాళ్ళే, కానీ ఏంటో కొన్నిసార్లు అనిపిస్తుంది. ఆ ఆరాధనలో మీరు గమనించినారో లేదా, డెత్, మానవ నాట్యం ఆడుతుంది ఈ ఆరాధనలో, ఈ పాటల్లో, ఈ క్రమంలో, లేదా ఈ బైబిల్లో స్టడీల్లో, లేదా ఈ కూడికల్లో, లేదా ఈ కార్యక్రమంలో అని మనకు అనిపిస్తూనే ఉంటుంది. అంటే బహుశా మనం దేవుని ఆత్మకు వెలపట్ట ఈ పరిచయలో పొనుకున్నామేమో అనేది అర్థం చేసుకున్నట్ట అవసరం. సియోను పాటలు లేదా పౌలు శీలలు పాటలు పాడుతున్నప్పుడు ఖైదీళ్ళు వినుచుండేరి. అంతమంది ఖైదీలు వింటారు, నిద్ర రావట్లేదు వాళ్ళకి. మామూలుగా మనం కుటుంబ ప్రార్థన చేసుకుందామని ఇంట్లో 8 గంటలకే పిల్లలు పిలిస్తే ఒకళ్ళు ఏమంటారు, నాకు నిద్ర వస్తుంది అంటారు. రాకపోయినా కూడా చాలా అలసిపోయినా నాకు నిద్ర వస్తుంది, మీరు చేసుకోండి అంటాడు. అలసిపోయిన వాళ్ళు నిద్రపోవాలి కదా, మరి మనం చేసుకున్న తర్వాత దుప్పటి తీసుకుని లేచేస్తారు. ఈ నిద్ర వస్తుందని చెప్పి అప్పుడు వస్తున్నట్లు ఉండలే, ఇప్పుడేం రావట్లేదు. ప్రార్థన చేస్తారు కనుక నిద్ర వస్తుంది కొంతమందికి. అది పిల్లలకే కావచ్చు, భర్తకే కావచ్చు, భార్యకే కావచ్చు, ఎవరికో కావచ్చు. మళ్ళీ ఆ ప్రార్థన అయిపోయిన వెంటనే ఫుల్ హైపర్ యాక్టివ్ అయిపోతారు అందరూ. ఎవరు ల్యాప్టాప్ల మీద వాళ్ళు, ఎవరు మొబైల్ మీద వాళ్ళు, ఎవరు ప్రోగ్రాంల మీద వాళ్ళు, ఎవరు టీవీల మీద వాళ్ళు, అంతా ఫుల్. అప్పుడు చెప్తారు లైట్లు ఆఫ్ చేసి తరపులా వేసి పండుకోరా. ఇప్పుడు నిద్ర రావట్లేదు. అప్పుడు వస్తున్నావే అంటే నీకు నిద్ర రావాలంటే ఒకటే ఒక మార్గం, మీ పిల్లలకు నిద్ర రావాలంటే ఒకటే ఒక మార్గం అవలంబించండి. చెప్పనా, మీకు వాళ్ళని కూడా కూర్చోబెట్టరే, నీకు నిద్ర రాదు కదా, రా, నేను నీకు నిద్ర వచ్చే మాత్ర డబ్బులు లేకుండా బయటికి అప్పుల్లోకి వెళ్లకుండా 24 గంటలు మెడికల్ షాప్ దగ్గరకు కూడా వెళ్లకుండా దెబ్బకి నిద్ర వచ్చి మాత్రం ఒకటేస్తా, కూర్చోబెట్టి మోకరింపు చేసి మొదట వాళ్ళని ప్రార్థన చేయమంటే చాలు, వాళ్ళకి అప్పుడే తెలిసిపోద్ది. నిజంగా ఆత్మీయులైన వాళ్ళైతే ఆ ప్రార్థనలో పారవశ్యం చెందుతారు. ఆత్మ ద్వారా ప్రార్థన చేసినప్పుడు కొంతమంది ఎప్పుడు జీవితాంతం ఏడుస్తూనే ప్రార్థన చేస్తుంటారు. అట్లా చేసినారా యేసు ప్రభు? ఆహారం ఆయన చేతిలోకి తీసుకొని వచ్చి 5 రొట్టెలు 2 చేతులు ఇచ్చినప్పుడు 5 రొట్టెలు అర్థం లేదా? ఎవరైనా భోజనం వడ్డించినారనుకో, బ్రదర్ ప్రార్థన చేయండి, భోజనం ఎక్కడ ఆత్మ ఎక్కడ పెట్టినారో ఏమో మరి. ఆత్మదేవుణ్ణి దేనికి ఏడ్చాలా, దేనికి సంతోషంగా ప్రార్థన చేయాలా, దేనికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలా? అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయుల్లో 11వ అధ్యాయంలో రాశాడు స్పష్టంగా, ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు. అక్కడే నిజంగా అక్కడ ఏడవలసిన సందర్భం, ఎందుకంటే ఆఖరి దాని తర్వాత ఇంకా ఆయన శరీరానుసారుగా ప్రత్యక్షం కాడు కనుక దానికి ఏడవలేదు. కనుక గుర్తుపెట్టుకోండి, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం మీ బైబిల్లో ఉందా లేదా? కొంతమందికి అట్లా ఉండదు. అక్కడేం రాసినారంటే ప్రతిదానికి సమయం కలదు, ఏడ్చడానికి సమయం ఉంది, సంతోషంగా ఉండటానికి సమయం ఉంది, దుఃఖపడటానికి సమయం ఉంది, నవ్వటానికి సమయం ఉంది, అన్నిటికీ సమయం బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. ఎప్పుడు ఏడుస్తూ ఉంటేనే, ఎప్పుడు నవ్వుతూ ఉంటేనే, ఎప్పుడు అట్లా ఉంటేనే కుదరదు కదా. కనుక పాటలు ఏం చేస్తున్నాయంటే అందరి బంధకాలు తెంచినాయి. పౌలు శీలలు యాక్చువల్గా దుఃఖంతో పాటలు పాడాలి అప్పుడు, కానీ వారు చాలా సంతోషంతో పాడినారేమో. ఎవ్రీ సాంగ్ if it is strengthened by the Spirit of God, it breaks the chains of the sinners, slaves. Songs has power to break the chains of the slaves. Yes or no? Praise the Lord, amen. ఆత్మ ద్వారా నడిపించబడే పాడే పాటల ద్వారా అందరి సంఖ్యలు ఊడెను. దైవ కార్యక్రమాలు అలాగే ఉంటాయి.
అవే సియోను గీతాలు. 5వ దాకా చూసి ముగిస్తామా? కీర్తనలు 120 గమనించ 133 చాలు. సియోను కొండ, ద మౌంటైన్ ఆఫ్ సియోన్. ఏమొచ్చిందంట? హెర్మోను మంచు. మంచు అన్అడల్టర్డ్, అన్కరప్టెడ్, వెరీ ప్రిస్టైన్, ప్యూరిటీ, హాలీనెస్. కనుక సియోను పర్వతము ఎంత పరిశుద్ధమైనది ఇది మనకు జ్ఞాపకం చేస్తుంది. 133వ కీర్తన సహోదరుల ఐక్యతను గురించి జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. సియోన్లో ఎక్కడ మనం ఆరంభించినాము? స్టార్టెడ్ విత్ గేట్స్. ఎక్కడ ముగిస్తున్నాము? పర్వతం దగ్గర ముగిస్తున్నాం. ఇప్పుడు ముగించక మన ప్రశ్న ఏంటి? 5 దశల్లో మనం ఏ దశలో ఉన్నాము? సియోను గుమ్మముల దగ్గరికి వచ్చినామా? అయితే లోపలికి వెళ్ళి పాదాలు పెట్టాం. పాదాలు మోపే దగ్గరికి వచ్చినామా? పిల్లలు కదా రెండవది. ఓకే. సియోను గుమ్మముల దగ్గరికి వస్తే సియోను పిల్లలమైన బాధ్యతలు కలిగి ప్రభు కార్యంలో కొనసాగాలి. అలాగే దాని తర్వాత ఏంటి? పాదములు ఆ గుమ్మములో ఉంది. 4 తర్వాత పాటలు. 5వది ఆఖరిది ఏంటంటే పర్వతం. ఇప్పుడు 5 దశలో మనం ఏ దశలో ఉన్నాం? మొదటిదా, రెండవదా, మూడవదా, నాలుగవదా, 5వదా? కరెక్ట్ జవాబు చెప్పమంటారా? మీరు చెప్తారా? మీరు నేను చెప్పాలా? మన దశమని చెప్పుకోవటానికి ఎందుకు మీకు సిగ్గుపడుతున్నారు? ఏమ్మా, దేంట్లో ఉన్నాం? నాకు తెలిసి మన దశే లేదనుకుంటా ఇక్కడ. గేట్స్ ఆఫ్ జయోన్, సియోను గుమ్మములు. చిల్డ్రన్ ఆఫ్ జయోన్, సియోను పిల్లలు. తర్వాత 3వది గట్టిగా చెప్పాలి వినపడేటట్లు. డాటర్స్ ఆఫ్ జయోన్, ద వాక్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. తర్వాత సాంగ్స్ ఆఫ్ జయోన్, సియోను కీర్తనలు. 5వది ఆఖరిది సియోను పర్వతం. మొదటి 3 సంగతి ఏమో కానీ 4వ సంగతి ఖచ్చితంగా కీర్తనలు పర్లోక రాజ్యంలో కూడా ఉన్నాయి. బైబిల్లో చెప్పబడింది కదా, ప్రకటనలో వారు ఒక క్రొత్త కీర్తన పాడుచుంటారు. ఆ పరిశుద్ధ పర్వతం ప్రభు దగ్గర మనము దినానుండనై ఉన్నాం. మా నోట క్రొత్త కీర్తన, క్రొత్త పాట. ఆ సియోను పర్వతం మీద ఆసనుడైన ఎవరు? సియోను రాజు. ఆ సియోను రాజును చూచి సియోను పిల్లలమైన మనము సాగిలపడి ఆ రాజు వైభవంతో సదాకాలం స్వాస్థ్యం అనుభవించిన యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు.